దశాబ్దాలుగా నిధులు, నీళ్లు, నియామకాల కోసం తెలంగాణ సమాజం పోరాటం చేసిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఇవాళ కేఎల్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. ఉద్యమకారుల కలను సాకారం చేసిన ఘనత సోనియమ్మకు దక్కుతుందని కేఎల్ఆర్ అన్నారు. మన సమస్యలన్నీ తీరుతాయి అని సోనియమ్మ గారు మనకు తెలంగాణ ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనా కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో మనం నిజంగా సాధించలేము అనేది ప్రజల భావన. నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో 50,000 చిలుకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో గిన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. సో తెలంగాణ కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలలో నియామకాలు పూర్తి చేయటంలో చాలా ముందు మన ప్రభుత్వం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నీళ్లు తీసుకురావటానికి ప్రాణహిత చెవెళ్ళ కడితే ఈ రాష్ట్రంకు మెజారిటీ భూములకు అన్నిటికీ నీళ్ళు వచ్చేది. ఆ కాంగ్రెస్ చేసిందని అవి చెయ్యకపోవటం వలన నీళ్లు రాకపోవటం, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కడితే అది కూలిపోవటం వలన చాలా ఈ రాష్ట్రానికి నీళ్లు రాక నష్టం జరిగింది. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళీ ప్రాణహిత చెవెళ్ళ తర్వాత కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను మన రాష్ట్రానికి మొత్తం నలుమూలల వ్యాపించేటట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాం. దాన్ని సాధించే విధంగా తప్పకుండా ప్రభుత్వం